సంకల్పం తీసుకున్నాము, గెలిచి తీరాలి ఈసారి తెలంగాణ మ్యాక్సిమం మున్సిపాలిటీస్ గెలిచి తీరాలని సంకల్పం తీసుకున్నాం. ఎంపీ ఎలక్షన్స్ కూడా తీసుకున్నాం, గెలిచి చూపెట్టినాం. ఇప్పుడు కూడా సాధ్యము అని నమ్మకం మా అందరికి వచ్చింది. మాకే కాక ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత జెన్ జీ అనేది యువత మొత్తము, మహిళలు మొత్తము, ఈ రెండు గ్రూప్స్ మొత్తము బీజేపీ మీద, ప్రధానమంత్రి మోడీ మీద నమ్మకంతో గెలిపించింది. కాంగ్రెస్ ఏటూ లేకుండా పోయింది. నేను కూడా పూనాలను 2-3 జాల కాంగ్రెస్ కు 0 గదే గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నట్టున్నారు, గుడ్డు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ పెరగట్లేదనే భావన కూడా ఏర్పడుతూ ఉన్నది సార్. పెరగట్లేదని ఎట్లా ప్రచారం చేస్తున్నారు? పెరగట్లేదని ఎందుకు పెరగట్లేదు? ఒక్క నిమిషం. ఇప్పుడు నా పక్కకు రత్నం గారు ఉన్నారు, తను చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే మాజీ. చేవెళ్ళలు ఉండేనా బీజేపీ? ఉండేనా చెప్పండి? లేకుండే. ఎంతమంది సర్పంచ్? 3 సర్పంచ్. ఇప్పుడు అడగండి ఎంతమంది ఉన్నారు చేవెళ్ళ అసెంబ్లీలో? 30 మంది. రాజకీయాలైనా లేకుంటే ఏ శాస్త్రంలైనా, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్లు అయినా, ఆర్థిక శాస్త్రంలో అయినా కూడా నువ్వు ఎంత పెద్ద కాదు, డైరెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైజ్. నువ్వు ఎంతమంది సర్పంచ్లు కాదు, నువ్వు ఎటు దిక్కు పోతున్నావు. ఏకైక పార్టీ ఇటు దిక్కు పోతుందంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దిక్కు పోతున్నది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ పేరు మారిన పార్టీ ఇటు పోతున్నది. డైరెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైజ్. మీరు మెడిసిన్ లో చూసుకోండి. ఓ డాక్టర్కి ఏమవసరం, ట్యూమర్ ఇంతలా ఉంది అనుకోండి, అది పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుంది కానీ ఇంత పెద్దగా ఉందా అని కాదు. జ్వరం ఉందంత వరకు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా కానీ ఎంత ఉందో అది కాదు. తెలంగాణలో మధ్య సమన్వయం లేదనేది ప్రధాన వార్త. నరేంద్ర మోడీ కాంగ్రెస్ చూడాలయ్యా ఎంత ఐక్యతుంది. అరే దానికంటే ఎక్కువ కాంగ్రెస్ కాదు, కాదయ్యా అది అందుకే చెప్తున్నా. మీరు కాంగ్రెస్ చూడాలి ఎంత ఐక్యత ఉన్నా అంటే అన్నాదమ్ముల తీరుగా. ఎవరు? కోమటిరెడ్లు, మళ్ళా రేవంత్ రెడ్డి గారు, మరి ఒకటి దిక్కు బట్టి విక్రమార్క గారు, ఓ దిక్కు పొంగులేటి శ్రీనివాస్. ఐక్యత అంటే అక్కడ చూడాలయ్యా. అంటే ఇది గిట్ట చెప్తే అందరు నవ్వుతున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఐక్యత అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు చూడాలి. అక్కా చెల్లెళ్ళు ఎంత దగ్గర ఉంటారయ్యా, వీళ్ళందరూ ఎంత దగ్గర. ఇగో మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం ఉన్న ఓ డెమోక్రాటిక్ పార్టీ అంటే భేదాలు ఉండాలి. ఆ భేదాల వల్ల పార్టీకి నష్టం కావద్దు, లాభం కూడా కావాలి. అన్ని పార్టీల భేదాలు ఉంటాయి. అన్నింటిలో తక్కువ ఉండేది బీజేపీ పార్టీలా. ఇంక వీళ్ళు వాళ్ళు కాదు, నేనే చెప్పిన ఇగో ఇట్లుంటున్నాను. ఈ భేదం ఉంది కానీ ఆ భేదం వల్ల పార్టీ నాశనం కావద్దు. అన్ని పార్టీలు ఉన్నాయి, మా పార్టీలు అన్నిట్లో తక్కువ ఉన్నాయి. కానీ హైలైట్ చేసేదేమో మాది. నవ్వుకోవాలి మీరు, కాంగ్రెస్ లీడర్ అని చూసుకోవాలి. ఒకరు ఎట్లా మాట్లాడుకున్నారు అంటే వాళ్ళది కామనే సార్. మీకు కూడా అతి స్వేచ్ఛ అయినట్టు అనిపిస్తా ఉంది సార్ తెలంగాణలో బీజేపీ. లేదయ్యా, బీజేపీ ఒకప్పుడు బీజేపీ చిన్న ఉండే, ఇద్దరు మధ్యలో భేదాలు తక్కువ, 20 మంది మధ్యలో భేదాలు. బీజేపీ పార్టీ పెరిగే వరకు డెఫినెట్లీ ఇవి కూడా ఉంటాయి. ఎందుకంటే లేకుండే ఎందుకంటే పార్టీ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా విశాలంగా పెరిగింది. అందుకే తప్పనిసరి ఉంటాయి. ఇంకా అభిప్రాయాలలో ఉండాలి కూడా. అందరు ఏదో మన ఏదైతే కుటుంబ పార్టీలు ఉంటాయి కదా, ఒకడు చెప్పినట్టు అందరు తలుపాలే అట్లుండము. నాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ కలిసి కొట్లాడుతున్నాం, కలిసి గెలుస్తున్నాము. అంటే ప్రధానంగా ఏం సార్, అతి స్వేచ్ఛ వల్లనే కాంగ్రెస్ ఈ రోజు భారతదేశంలో తుడుచుకుపెట్టుకుపోతుంది. అదే క్రమంలో తెలంగాణలో కూడా బీజేపీ కూడా అతి స్వేచ్ఛకు దగ్గర అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. దానివల్ల మీకే నష్టం కదా? లేదు, అయితే మాకు నష్టం కదా. నష్టం కనబడతలేదు, నాకు లాభం కనబడుతుంది. ఎందుకంటే కలిసి పనిచేస్తున్న కార్యకర్తలు 30 ఏళ్ళ సంది ఎంతో మంది ఉన్నారు, కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టు. ఇవాళనే చేవెళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలు కలిపినారు. ఆ గ్రామాలు ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ ఇవాళ నా సోషల్ మీడియా చూడండి, ప్రతి ఒక్కరు మొత్తము కాంగ్రెస్ వాళ్ళు అందరు జాయిన్ అయినారు. టీఆర్ఎస్ ఎప్పుడో ఖతం అయిపోయింది మా చేవెళ్ళ దగ్గర. కార్పొరేషన్ లో మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చేయాలి కదా ఆయన. మేము ఓడిపోతున్నాం చెప్పుకుంటాడా? చెప్పుకోరాదు, అస్సలే కాదు. వాళ్ళు గెలవరు, వాళ్ళు మర్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంతో అంతో నడుస్తుందంటే సోషల్ మీడియా మీద నడుస్తుంది, ఇంకా మీడియా మీద నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్ లేదు. గ్రౌండ్ లెవెల్ నడిచేది పైసలు. అది ఐవీ ఫ్లూయిడ్ పెడతారు కదా చచ్చిపోయటానికి,
ఐవి ఫ్లూయిడ్ పైసల ఫ్లూయిడ్ తోటి నడిపిస్తున్నారు. ఇన్నేళ్ళు దోసుకున్న కాళేశ్వరంలో రియల్ ఎస్టేట్ దోసుకున్న పైసలతోటే నడుస్తుంది కానీ ప్రజలలో ఆ పార్టీ చచ్చిపోయినట్టే. మీరు అది తీసేయండి, పార్టీ ఈ మధ్య చచ్చిపోతుంది. కాలంలో దేవాలయాల మీద దాడి జరుగుతుంది, ఏం చెప్తారు వాటి మీద? అవును, చాలా బాధాకరంగా ఉంది. ఈ రెండు పార్టీలు కూడా వారు ఓఎస్సీ పుణ్యాన బతుకుతున్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పుణ్యాన ఆ ఓట్ బ్యాంక్ కొరకు ఇద్దరు కొట్లాట కానీ ఇద్దరిది సిద్ధాంతం ఒకటే. ఎట్టి పరిస్థితి సాహెబ్లకు సలాం కొట్టన్నా మేము గెలవాలని, కానీ బీజేపీ పార్టీ ఏ సాహెబ్కు ఏ సలాం కొట్టదు. కలిసి పనిచేసేది ఉంటే పనిచేయండి. మాకు మైనార్టీ ఓట్స్ కూడా కావాలి, కానీ మైనార్టీ మెదడులలో విషం నింపినరు కేసీఆర్ కేటీఆర్. అదే తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మైనార్టీల అంటే బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమైన. మా ఉత్త గెలుపు నాకు కాదు, ప్రధానమంత్రి మోడీ గారికి నిజమైన గెలుపు అంటే మైనార్టీ ఓట్లు కూడా ఇన్ని పడితే అది నిజమైన గెలుపని ప్రధానమంత్రి మోడీ గారు నాకు అంటే జూబ్లీస్ లో బండి సంజయ్ గారు మొలదారం ఉన్నోలే మా కోటేని మొలదారం లేనో రేయకండి అని చెప్పేసి మాట్లాడారు కదా. అవునయ్యా, అభిప్రాయాలు ఉండాలి కదా. అందరు కూడా అభిప్రాయం ఉంటుందా? ఉండొద్దు. అది కూడా అభిప్రాయమే. ఎందుకంటే బండి సంజయ్ గారికి తెలుసు వీళ్ళ మనసులో విషం నింపేసిండ్రు, ఒక్క ఓటు కూడా అవడదనే విషం నింపేసిండ్రు. ఇక దాని దిక్కు వల్ల అవును మొలతాడు ఉన్నోళ్ళే అని అనిండొచ్చు. అవును, ఇంకో తెలంగాణలో ఇంకో ప్రాంతీయ రాజకీయ పార్టీ కవిత గారిది వస్తుంది అని చెప్పేసి ఒక వాదన ఉంది, ఏం చెప్తారు దానిపై? ఇంకా 10 వస్తే ఇంకా సంతోషం. ఎన్నొచ్చినా వాళ్ళకే నష్టము. ఎందుకంటే మొత్తము యువత మహిళలు అందరు కూడా మన దిక్కే చూస్తున్నారు, రైతాంగం కూడా మన దిక్కే చూస్తుంది. 2028లో ప్రతిపక్షంగా కవిత పార్టీ ఉండబోతున్నారు, ఆమెనే చెప్పుకుంటుంది. మంచిదే, గట్టిగా బెస్ట్ ఆఫ్ లక్. బలంగా అవి పాత అలవాట్లు మానుకో, ఎక్స్టార్షన్స్ అది పైసలు సోసులు ఇవి అవి ఉండే మానుకోండి. ఇప్పుడు అందరు కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు మంచోళ్ళు కావచ్చు. ఆమెకు కూడా మంచి కావాలి, మంచిగా రాజకీయాలు ఎదగాలని కోరుతున్నా. మీ మీదనే ఎక్కువ కోపం ఉన్నట్టు సార్, మీరు అరెస్ట్ అస్సలే లేదు, మీ మీదనే ఉన్నట్టు. అస్సలే. వాళ్ళు అన్నకున్నారు కానీ ఈమెకు అస్సలే లేదు. నాకు కూడా ఆమె మీద కోపం లేదు. నేను ఓన్లీ అప్పుడు మీడియాకి చెప్పాను కానీ దానివల్ల మాకు నష్టం అవుతుంది రాజకీయం, కానీ వ్యక్తిగతంగా తన మీద నేను నెగటివ్ ఏం చెప్పలేదు. మీరైనా కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డది, సో జైలు వేస్తాము అని చెప్పేసి అని అన్నారు. సరే, వచ్చిన 2 సంవత్సరాలు అయింది, మీరు జాతీయ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ వేస్తలేదు. మేము కవితని వేసి చూపెట్టినాం, అన్నిట్లో పెద్ద నాయకురాలని వేసినాము. అంటే కేసీఆర్ బిడ్డనే వేసినాము. మాకేమన్నాయిదా? ఇక్కడ కాళేశ్వరం దొంగతనం చేస్తే మేమెందుకు వేయాలా? మాపై కేంద్ర ప్రభుత్వం దొంగతనం చేసిన, కేంద్ర ప్రభుత్వం నిధులు దొంగతనం చేసిండ్రా? దొంగతనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరేయాలి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు వేయాలి. భయపడుతున్నారు. ఇన్ని రియల్ ఎస్టేట్ స్కామ్స్ అయినాయి, ఇప్పటి వరకు వేయలేదు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ను వాళ్ళు భయపడుతుండ్రా. లేకుంటే ఇద్దరు మధ్య పొత్త నువ్వన్న నేను ఉండాలి కానీ బీజేపీ ఉండొద్దు. బీజేపీ అంటే బుగులు పడుతున్నారు వాళ్ళు, బీజేపీ అంటే భయపడుతున్నారు వాళ్ళు. అందుకే నువ్వన్నా నేనన్నా ఉండాలి కానీ వాళ్ళ మధ్యలో నిజమైన మ్యాచ్ ఫిక్సింగ్, వాళ్ళకేదో ఒప్పందం ఉంది. లేవుడు ఇప్పటి వరకు. అండ్ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారి మ్యాచ్ ఇది కాదు, వాళ్ళకు ఉన్నాడు కదా మీద గడుకోపారి ఫారిన్ పోతాడు చూడు, ఆ గడపైన గాయన చెప్తే ఇంటున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన వల్లనే ఈ టిఆర్ఎస్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళకి పొత్తేను ఉన్నది, ఇంతకుముందు పొత్తుండే కదా టిఆర్ఎస్ తోటి, మాకుండేనా? లేదు. ఇప్పుడు అరే మా కాళయాదే అడిగితే కాళయాదే ఏంటి మీరు ఏ పార్టీ అంటే నెత్తి కొక్కుంటారు. అరే మీరు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అంటే నెత్తి కొక్కుంటారు. మా షెర్లింగంపల్లి కోన్రి వాళ్ళకే తెలియదు ఏ పార్టీ అని. పొత్తే వరకు ఉన్నాయా వాళ్ళ ఇద్దరి మధ్య లేకుండా ఇప్పటి వరకు తప్పనిసరి జైలు ఉండాలి. అదే స్పీకర్ అవును, మేము అడగండి. వాళ్ళ కార్యకర్తలు అన్ని ఎత్తుకుంటారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు బీఆర్ఎస్ ఉన్నా అంటే మళ్ళీ కప్పుకునేది కాంగ్రెస్ కండువా. ఎన్నికల్లో 1000 సీట్లు గెలిచారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారంటారు బీజేపీ? ఇంకా సర్వే కాలేదు, మేము ఇంకా క్యాండిడేట్లే కాలేదు. నువ్వు ఓ వారం అయినాక ఇదే ప్రశ్న అడగని మంచిగా స్పష్టంగా జవాబిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.